ఇది లెడ్ యాసిడ్ బ్యాటరీ. ఏ బ్యాటరీ అండి ఇది? లెడ్ యాసిడ్ బ్యాటరీ. ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీ లోపల మనం ముఖ్యంగా ఒకసారి చూసినప్పుడు మీరు సాధారణంగా చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏది యానోడు, ఏది క్యాథోడ్, ఏది యానోడ్, ఇదంతా కాదు ముచ్చట. ఇక్కడే నేర్చుకోవాలి. ఆల్మోస్ట్ కన్ఫ్యూజన్లో మనం ఇంకా బిట్లు తప్పు చేయడానికి అవకాశం ఉంటుంది. అటువంటి చూద్దాం. ఇదేంటి? లెడ్ డయాక్సైడ్. మంచిగా వినాలా. లెడ్ ఖచ్చితంగా 2 లేదా 3 బిట్లు వస్తాయి ఇళ్ళ నుంచి. 2 అన్న అడుగుతాడు వాడు. 2 లేదా 3 బిట్లు లేదా 2 అన్న. దీన్ని ఏమంటాం మనం? లెడ్ డయాక్సైడ్ అంటాం. మంచిగా వినాలి. ఇక్కడ లెడ్ డయాక్సైడ్. ఈ లెడ్ డయాక్సైడ్ అనేది ఏ ప్లేటు? పాజిటివ్ ప్లేట్. పాజిటివ్ ప్లేట్. దీనికి ఎక్స్టర్నల్ సర్క్యూట్ ఇవ్వాలనా? ఛార్జింగ్ చేయడానికి ఇవ్వాలా ఇవ్వద్దా? ఇవ్వాలి. ఇవ్వాలి కాబట్టి యానోడ్ అంటే ఏం రావాలా? ప్లస్. అంతే కదా. ఇంతకుముందు ప్రైమరీ సెల్స్లో యానోడ్ అంటే ఏం చేసావు? మైనస్ వచ్చింది. ఇక్కడ ఏమొస్తుంది? ప్లస్. అంటే PbO2ని మనం ఏమంటాం? ప్లస్ అంటాం. ఈ ప్లస్ని మనం ఏమనొచ్చు అంటే యానోడ్ అంటాం. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏమనొద్దు? యానోడ్ అంటాం. ఈ యానోడ్ అనేది పేరేంటి? పేరు లెడ్ డయాక్సైడ్. ఏ రంగులో ఉంటుంది ఇది? చూడండి ఎట్లున్నది. చాక్లెట్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. చాక్లెట్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. చాక్లెట్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు అయిపోయింది. ఈ యానోడ్ అనేది కొంత ఛార్జ్ను కలిగి ఉంటుంది. ఇక్కడ నేర్చుకోవాలి. దాన్ని యానోడ్ యొక్క ఎలక్ట్రోకెమికల్ సిరీస్ వాల్యూ అంటాం. దాన్ని E0 ఆఫ్ యానోడ్గా చూస్తాం. ఇందులో ఈ విలువ ఎంత ఉంటుందంటే ప్లస్ 1.65V ఉంటుంది. ఎంత ఉంటుందండి? ప్లస్ 1.65V ఉంటుంది. అంటే యానోడ్ అనేది మనకి ఎంత ఆవేశాన్ని చూపిస్తుంది? ఇక్కడ 1.65 వోల్టుల ఆవేశాన్ని చూపిస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ ఈ PbO2 అనేది ఏంటిది? ఇది యానోడ్. యానోడ్ వద్ద ఏం చర్య విడిపోవాలి ఇక్కడ నీకు? PbO2 అనేది. అంతే కదా. PbO2 అనేది దేంతోని? H2SO4తో చర్యలో పాల్గొంటే నీకు ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి ఒకసారి. అంటే ఏమొస్తుంది ఇక్కడ? PbSO4 అనేది వస్తుంది. ఏ SO4 ఇది? PbSO4. ఈ రియాక్షన్ అనేది నేను లాస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్త వినండి. PbO2 అనేది సల్ఫ్యూరిక్ యాసిడ్తో చర్యలో పాల్గొంటే నీకు ఏమొచ్చింది? ఇక్కడ PbO2 వచ్చింది. ఏమొచ్చింది? PbO2. అంటే PbO2 చివరిగా ఛార్జింగ్ అయినాక ఏం కావాలా? PbSO4. అంటే ఏమిటి? లెడ్ సల్ఫైడ్. లెడ్ సల్ఫైడ్గా మారిందా? దెన్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకోసారి వినండి. ఇది PbO2. నెక్స్ట్ దీన్ని ఏమని పిలుస్తారు? మైనస్. మైనస్ అంటే ఏంటి? ఇక్కడ క్యాథోడ్. మైనస్ అంటే ఏంటి? ఇక్కడ క్యాథోడ్. ఈ మైనస్ అంటే క్యాథోడ్. దీనిలో మనకి ఏం తీసుకుంటామని చెప్పాము? Pb. ఏమంటాం దీన్ని? Pb అంటే ఏంటి? ఇక్కడ నోరు లేదా? లెడ్. Pb అంటే ఏంటి? ఇక్కడ లెడ్. దీనిలో Pb మీన్స్ లెడ్. దీని యొక్క ఇంకొక పేరు ఏమని చెప్పాను? స్పాంజీ లెడ్. ఏంటండి? స్పాంజీ లెడ్. దీని కలర్ ఏంటి? ఏ కలర్ ఇది? గ్రే కలర్. నీకు ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోకపోతే కాంగ్రే అని గుర్తుపెట్టుకో. కాంగ్రెస్. అంతేనా? అంటే కా అంటే క్యాథోడు, గ్రే అంటే వేరు. మళ్ళా గ్రే అంటే ఏంటిది? గ్రే కలర్ అని గుర్తుపెట్టు. అంటే ఇక్కడ ఈ క్యాథోడ్ అనేది స్పాంజీ లెడ్. ఏ రంగులో ఉంటుంది? గ్రే కలర్లో ఉంటుంది. ఇప్పుడు ఇది PbO2. ఇదేంటి? Pb. ఈ రెండింటిని కలిపిన మిశ్రమం ఏంటి? ఎలక్ట్రోలైట్. అంతే కదా. ఇదంతా ఏంటిది? ఎలక్ట్రోలైట్. ఇప్పుడు ఒకసారి చూడు. ఈ Pb అనేది H2SO4తో చర్యలో పాల్గొనడం వల్ల నీకేమొస్తుంది? PbSO4. ఏమొస్తుందండి? PbSO4 వస్తుంది. దీనికి కూడా కొంత ఆవేశం ఉంటుంది. దాని యొక్క ఛార్జ్ -0.365. ఎంతండి? 0.365 వాల్యూని ప్రదర్శిస్తుంది.
ఇప్పుడు ఈ రెండింటిని కూడండి ఒకసారి. 1.65 ఇన్ 0.365ని కనుక కూడండి ఒకసారి. ఎంత వస్తుంది? 5. ఎంత వస్తుంది? 11 1 1 అంటే ఇది 2 కదా. అంటే ఆల్మోస్ట్ ఎంత? 2.1V. అంటే లెడ్ యాసిడ్ బ్యాటరీ యొక్క ఈఎంఎఫ్ ఎంత అని అంటాడు. లెడ్ యాసిడ్ బ్యాటరీ యొక్క ఈఎంఎఫ్ ఎంత? 2.1. నెగిటివ్ ప్లేట్ ఎంత? -0.365. ఇది ఎంతండి? ప్లస్ 1.65 రెండు మడత పెడితే ఎంత? 2.1V. అంటే లెడ్ యాసిడ్ బ్యాటరీ యొక్క నామినల్ వోల్టేజ్ వాల్యూ ఎంత అంటాడు. ఎంతండి? 2.2V లేదా 2.2 వోల్ట్స్గా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు కథ అంతా ఇప్పుడు దీని మీదనే నడపాల. దీంట్లో ఉన్నది ఏంటిది? ఎలక్ట్రోలైట్. ఏంటది? ఎలక్ట్రోలైట్. ఎలక్ట్రోలైట్ అంటే ఏం వాడుతున్నాం మనం? ఇందులో ఏం వాడుతున్నాం? H2SO4 ప్లస్ వాటర్. అంతేనా కదా? H2SO4 ప్లస్ వాటర్. H2SO4 ఏమనొచ్చు మనం? సల్ఫ్యూరిక్ యాసిడ్. H2 అంటే నీరు, డిస్టిల్ వాటరేనా? డిస్టిల్ వాటర్. ఎంత నిష్పత్తిలో ఉంది? 35% 65%లో తీసుకున్నాం. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇందులో అంటే ఈ సల్ఫేట్ అయాన్లు లెడ్ సల్ఫైట్గా మారేటప్పుడు తగ్గుతూ ఉంటుందా పెరుగుతూ ఉంటుందా? తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ సల్ఫేట్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గుతుందో అలా తగ్గినప్పుడు బ్యాటరీ యొక్క డిశ్చార్జ్ స్థితి కూడా ఏమైతుంటుంది? పెరుగుతూ ఉంటుంది. డిశ్చార్జ్ స్థితి ఏమైతుంటుంది? పెరుగుతూ ఉంటుంది. ఛార్జింగ్ స్థితి ఏమైతుంటుంది? తగ్గుతూ ఉంటుంది. ఈ స్థితిని మనం ఏమని పిలుస్తామంటే H2SO4 H2O కాంబినేషన్లో వస్తుంది కాబట్టి దీన్ని స్పెసిఫిక్ గ్రావిటీ అంటారు. స్పెసిఫిక్ గ్రావిటీ అంటారు. దీన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే విశిష్ట గురుత్వాకర్షణ అంటారు. ఇది ఎక్కడిదయ్యో అని అనుకోవాల్సి వస్తుంది. ఆడవడో రెక్టిఫైయర్ అంటే శక్మం అన్నట్టుగా ఇక్కడ స్పెసిఫిక్ గ్రావిటీ ఏంటండి? స్పెసిఫిక్ గ్రావిటీ అంటే ఏంటిది? విశిష్ట గురుత్వాకర్షణ అని పిలుస్తారు. ఇది మనకు కనిపిస్తూ ఉంటుంది. దీన్ని బట్టి బ్యాటరీ 75% ఛార్జింగ్లో ఉందా, 100% ఛార్జింగ్లో ఉందా, 90% ఛార్జింగ్లో ఉందా, డిశ్చార్జ్ స్థితి వాల్యూ ఏంటిది, ఛార్జింగ్ స్థితి వాల్యూ ఏంటని ఎస్టిమేషన్ వేస్తాం. ఇప్పుడు చూడదంతా దాని గురించి. నేను ఇక్కడ ఏం చెప్పలేదు, 2 ముక్కలు చెప్పాను, ఏం లేదు ఇక్కడ. యానోడు లెడ్ డయాక్సైడ్. యానోడ్కి ఏ ఆవేశము? ధనావేశం, అవునా కదా. రెండవది ఏంటిది? చాక్లెట్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ ఏమవుతుంది? లెడ్ ఆక్సైడ్ లెడ్ సల్ఫైడ్గా మారుతుంది. దీని ఛార్జ్ ఎంత? +1.65V అయిపోయింది. నెక్స్ట్ క్యాథోడు మైనస్. దీని ఛార్జ్ ఎంత? -0.365. దీని యొక్క పేరేంటి? లెడ్. అందరు ఏమని పిలుస్తారు? స్పాంజీ లెడ్ అని పిలుస్తారు. ఇది ఏ రంగు? గ్రే కలర్లో ఉంటుంది. ఇదేం చేస్తుంది? లెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో ట్రీట్ అయి లెడ్ సల్ఫైడ్గా మారుతుంది. దట్స్ ఎనఫ్. ఇంకోటి చెప్పిన ఎలక్ట్రోలైట్ H2SO4 H2O 35:65 రేషియోలో ఉంటుంది. దాన్ని ఏమంటాం మనం? స్పెసిఫిక్ గ్రావిటీ అంటాం. ఇది ఏం డిసైడ్ చేస్తుంది? బ్యాటరీ ఏ స్థితిలో ఛార్జింగ్లో ఉందో తెలుసుకోవడం డిసైడ్ చేస్తుంది. ఇట్లా చూస్తారు, నాడి బట్టి వైద్యం చేసేవారు పురాతన కాలంలో. ఇట్లా పట్టుకుంటే తెలుస్తుంది నాడి ఎట్లా కొట్టుకుంటుంది, ఏ సమస్య ఉందని. దీన్ని బట్టి చెప్పడం అనేది చాలా గొప్ప విషయం, అవునా కదా. ఇట్లా బట్టి చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. ఎలక్ట్రోడ్స్ ముఖ్యంగా 2 రకాలని చెప్పారు. ఎన్ని రకాలు? 2 రకాలు. చూద్దాం. క్వశ్చన్ ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు? ఫస్ట్ మనం ఇంత నేర్చుకునే దేని గురించి? పరీక్ష గురించే కదా. రైట్, ఇటు చూడండి ఒకసారి. ఎలక్ట్రోడ్స్ లోపల ప్రత్యేకంగా 2 రకాల ఎలక్ట్రోడ్స్ గురించి మీకు తెలుసు. ఒకటి యానోడు, రెండవది క్యాథోడ్. దీంట్లో ఈ నెగిటివ్ ఇలా ఉన్నాయన్నీ కూడా, అంటే ఇప్పుడు ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయిగా మీకు ఇవన్నీ నెగిటివ్ ఎలక్ట్రోడ్స్. మంచిగా వినాలా, ఇవన్నీ ఏంటి? నెగిటివ్ ఎలక్ట్రోడ్స్. డైరెక్ట్గా
డైరెక్ట్గా ఇది నెగిటివ్ టెర్మినల్ అన్నీ కలిసి ఒకటే వైర్ ద్వారా బయటికి వచ్చినాయి. రెండవ దాన్ని మనం ఏమంటామంటే పాజిటివ్ ఎలక్ట్రోడ్ అంటాం. ఏమంటున్నామండి? ఇది పాజిటివ్ ఎలక్ట్రోడ్. నెగిటివ్ ఎలక్ట్రోడ్స్కి మరియు పాజిటివ్ ఎలక్ట్రోడ్స్ మధ్య చూద్దాం ఒకసారి. ఇది పాజిటివ్ ఎలక్ట్రోడ్. పాజిటివ్ ఎలక్ట్రోడ్ ఏంటిది మనకి ఇక్కడ? PbO2. ఏంటిది? PbO2. రెండవది దీన్ని ఏమని పిలుస్తున్నా నేను? యానోడ్ అని పిలుస్తున్నా. దీని యొక్క ఛార్జ్ ఎంత? 1.65. రెండవది ఇదేంటి? క్యాథోడ్ అంటే ఏంటిది? పీబీని ఏమని చెప్పొచ్చు అని చెప్పిన నేను? స్పాంజీ లెడ్. దీని ఛార్జ్ ఎంత? -3.65. ఒకసారి 1, 2 రెండింటిని క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకోండి ఒకసారి. ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి ఒకసారి. ఈ మొత్తాన్ని కవర్ చేయడానికి మొత్తం మనకి ఏముందంటే ఎలక్ట్రోలైట్ ఉంది. ఏంటిది? ఇది ఎలక్ట్రోలైట్ ఉంటుంది. ఏముంది ఇక్కడ? ఎలక్ట్రోలైట్ ఉంది. దీని పై భాగంలో బ్యాటరీ మనకి ఏముంటుంది? సీల్ ఉంటుంది. ఈ సీల్లో ఇక్కడ ఉండేటువంటి భాగాన్ని వెంట్ ప్లగ్ అంటారు. ఏ ప్లగ్ అంటారు దీన్ని? వెంట్ ప్లగ్ అంటారు. ఇవి చాలా ఇంపార్టెంట్ భాగాలు. రెండు విషయాలు. ఒకటి యానోడ్, రెండవది ఏంటిది? క్యాథోడ్. దీన్ని ఏమని పిలుస్తాం మనం? క్యాథోడ్. ఒకటి యానోడ్, రెండవది క్యాథోడ్. ఈ యానోడ్కి మరియు క్యాథోడ్కి మధ్య ఒకటి జరుగుతుంది, బాగా గమనించండి. ఏంటది అంటే యానోడ్ క్యాథోడ్ మధ్య జరిగే చర్యలు ఏంటి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ ప్రీవియస్ బిట్ ఇది. ఏమని అడిగాడు గతంలో? ధనావేశ పలకలు, రుణావేశ పలకలు, పాజిటివ్ ప్లేట్స్, నెగిటివ్ ప్లేట్స్లలో ఏ పలకలు లేదా ఏ ప్లేట్స్ లేదా ఏ ఎలక్ట్రోడ్స్ ఎక్కువగా ఉన్నాయి? నెగిటివ్ ఎక్కువ ఉన్నాయి. ఇటు చూడండి ఒకసారి. పాయింట్ చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7 ఇవన్నీ ఉన్నాయి చూడు. 1, 2, 3, 4, 5, 6. ఇది క్వశ్చన్ నెంబర్ 1. ధనావేశ పలకలు 6 ఉంటే రుణావేశ పలకలు 7 ఉన్నాయి అంటే 1 ఎక్కువ. ఓకేనా? వెన్ కంపేర్ టు పాజిటివ్ ప్లేట్స్తో పోలిస్తే నెగిటివ్ ప్లేట్స్ ఎలా ఉన్నాయండి? 1 more, 1 ఎక్కువగా ఉంటుంది. ఇది నెక్స్ట్. రెండవది స్టార్టింగ్ దేంతో స్టార్ట్ అవుతుంది ఇక్కడ? మైనస్ అంటే నెగిటివా పాజిటివా? ఎవరు లేదో? యానోడా క్యాథోడా? గుడ్, క్యాథోడ్. అంటే ఇంతకుముందు ప్రైమరీ సెల్స్లో ఏమైంది? గుర్తుపెట్టుకోండి. మరి కంపారిటివ్ స్టడీ ఉన్నది మర్చిపోయారు. అంటే ఇక్కడ క్యాథోడ్ల యొక్క సంఖ్య 1 ఎక్కువ, నెగిటివ్ ప్లేట్ సంఖ్య 1 ఎక్కువ. అడిగే విధానం స్పాంజీ లెడ్ లేదా లెడ్ ఎలక్ట్రోడ్ల సంఖ్య 1 ఎక్కువ. అర్థమైందా? అంటే వాడు ఏ విధంగా అడుగుతాడు. స్పాంజీ లెడ్ ఎలక్ట్రోడ్ల సంఖ్య ఎంత ఎక్కువ? 1 ఎక్కువ. క్యాథోడ్ల సంఖ్య ఎంత ఎక్కువ? 1 ఎక్కువ. నెగిటివ్ ప్లేట్ సంఖ్య ఎంత ఎక్కువ? 1 ఎక్కువ. అవునా కదా? అంటే 1 ఎక్కువ అయిపోయింది ఇక్కడ. రెండో పాయింట్ ఏం తక్కువ? PbO2 ఉంది కదా? PbO2 1 తక్కువ. అవునా కదా? యానోడు 1 తక్కువ. అవునా కదా? యానోడు 1 తక్కువ. ధనావేశ పలకలు 1 తక్కువ. అంటే అడిగే విధానాన్ని బట్టి స్పృహ ఉండాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి. రెండవది లెడ్ యాసిడ్ బ్యాటరీలో బేసి సంఖ్యలో ఉన్న ఫలకాలు ఏమిటి? ఎలక్ట్రోడ్స్.
బేసి సంఖ్య అంటే ఏంటిది? 2తో భాగించబడింది, 2తో భాగించబడేది. ఇప్పుడు చూడు, ఇది 6 భాగిస్తుందా? భాగిస్తుంది. 7 భాగిస్తుందా? భాగించదు. 6 భాగిస్తుంది కదా. అంటే 6 అనేది సరి సంఖ్య, 7 అనేది బేసి సంఖ్య. అర్థమైందా? అంటే లెడ్ యాసిడ్ బ్యాటరీలో ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ బేసి సంఖ్యలోని ఎలక్ట్రోడ్స్ ఏమిటి అంటే ఏమని చెప్పాలా? యానోడా, క్యాథోడ్. ఏంటండి? క్యాథోడ్. బేసి సంఖ్యలో ఎలక్ట్రోడ్స్ ఏంటి? క్యాథోడ్. సరి సంఖ్యలో ఎలక్ట్రోడ్స్ ఏంటి? యానోడ్. ఏంటండి? యానోడ్. గుర్తుపెడతారా? రెండో విషయం బాగా వినండి. ఈ యానోడ్, ఈ క్యాథోడ్. యానోడ్ వద్ద నీకు ఏ వాయువు వెలువడుతుంది చూడండి ఒకసారి. 2H2O 2 gives 4 hydrogen plus 2 electrons and liberated of oxygen molecule. అంటే యానోడ్ వద్ద నీరు అనేది ఉంటుంది కదల్లా, ఆ నీరు అనేది విశ్లేషణ నొందినప్పుడు ఆక్సిజన్ వాయువు అనేది బహిర్గతం అవుతుంది. ఏ వాయువు అంటే ఎక్కడ బహిర్గతం అవుతుంది? యానోడ్ వద్ద ఆక్సిజన్ వాయువు అనేది బయటకు వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే మనకి H2SO4 ఉంటుంది కదా, అది ఏ విధంగా మారిపోయింది? 2H ప్లస్ SO4 -2గా మారినప్పుడు సల్ఫేట్లు ఎప్పుడైతే విడిపోతాయో ఆ హైడ్రోజన్లు విడిపోయి దాని నుంచి ఏమొస్తుంది? నీకు ఆక్సిజన్ వస్తుంది. ఏమొస్తుంది? ఆక్సిజన్. ఇక్కడ ఉన్నటువంటి 4 హైడ్రోజన్ అయాన్లు ఎటువైపు చూస్తాయి? అవి క్యాథోడ్ వైపు చూస్తాయి. అప్పుడు మనకి ఏమొస్తుంది? 2H2 అనేది మనకు బయటకు వస్తుంది. ఇది ఎక్కడ వెలువడుతుంది? గట్టిగా క్యాథోడ్. అంటే హైడ్రోజన్ వాయువు క్యాథోడ్ వద్ద, క్యాథోడ్ అంటే వీని వద్ద, ఆక్సిజన్ వాయువు యానోడ్ వద్ద ఏర్పడ్డ తర్వాత అవి ఎటుపోతాయి? పొగ్గొట్టం నుంచి పొగపోయినట్టుగా ఈ వెంటు ప్లగ్ నుంచి బయటకు వస్తాయి. ఇది ముఖ్యమైనటువంటి పాయింట్. మీకు ఆల్రెడీ నేను అది చెప్పాను. ఇంకొక పాయింట్ నేను మీకు నోట్స్ రాయించాను, ప్రాక్టీస్ బిట్లు రాయించాను నేను. ఎలక్ట్రోడ్స్ యొక్క స్వభావం, ఒక బ్యాటరీ యొక్క స్వభావం ఎలా ఉంటుంది, దేనిపై ఆధారపడి ఉండదు అని చెప్పాను. గుర్తుందా మీకు? నిన్న దేనిపై ఆధారపడి ఉండదు? బిట్వీన్ ఆఫ్ 2 ఎలక్ట్రోడ్స్. ఇంకొకటి ఆ ఎలక్ట్రోడ్ యొక్క పరిమాణము పైన ఆధారపడి ఉండదు. అంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలక్ట్రోడ్స్ యొక్క పూర్తి స్థాయి అనేది అది ధనావేశమా రుణావేశమా ఎలక్ట్రోలైటా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. కానీ ఒక ఎలక్ట్రోడ్కి మరి యొక్క ఎలక్ట్రోడ్కి మధ్యలో ఉండేటువంటి సైజ్ ఆర్ స్పేస్ పరిమాణము లేదా దాని యొక్క మధ్య దూరముపై ఆధారపడి ఉండదు. ఇది బండ గుర్తు. ఎలక్ట్రోలైట్ మారితే బ్యాటరీ డిశ్చార్జ్ మరియు ఛార్జింగ్ స్థితులు మారుతాయి. యానోడ్ క్యాథోడ్ స్వభావాలు మారితే ఛార్జింగ్ స్థితులు మారుతూ ఉంటాయి. కొత్తగా కొన్నప్పుడు బ్యాటరీ ఎట్లా వస్తుంది? 2 రోజులు వచ్చిందిరా బ్యాటరీ అంటాం, తర్వాత కొద్ది రోజుల తర్వాత సంవత్సరం తర్వాత ఒక్కరోజే వస్తుంది అంటాం, కొద్ది రోజులకు 6 నెలలకు పడిపోతుంది. అవునా? అవి కూడా ఎలక్ట్రోడ్సే. అవి కూడా ఒక లెడ్ యాసిడ్ బ్యాటరీ యూపీఎస్ సిస్టంలో మనం పెట్టుకున్నప్పుడు అవి కూడా పనిచేసే విధానం కూడా ఏమవుతుంటుంది? ఆటోమేటిక్గా తెచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాయి, పోతూ ఉంటే ఏమవుతుంది? మరొక రకంగా మారిపోతూ ఉంటాయి. ఈ విధంగా ఒక బ్యాటరీ యొక్క ఎలక్ట్రోడ్స్ అనేవి ఒకటి పాజిటివ్, 2 నెగిటివ్. పాజిటివ్ అంటే ఏంటి? ఇక్కడ PbO2. నెగిటివ్ అంటే ఏంటిది? ఇక్కడ PP. దాన్ని ఏమంటాం? క్యాథోడ్. దీన్ని ఏమంటాం? యానోడ్. ఇప్పుడు దీన్ని బట్టి చూడండి, క్వశ్చన్ 2019లో అడిగాడు. ఇదేంటి మొత్తం ఈ గ్రీన్ కలర్ చుక్కలు? బయటికి మాట్లాడాలా? ఎలక్ట్రోలైట్. బాగా వినండి, ఈ ఎలక్ట్రోలైట్ని బట్టి అడుగుతాడు. ఎలక్ట్రోలైట్కి స్పెసిఫిక్ గ్రావిటీ టెస్ట్ చేస్తారు. స్పెసిఫిక్ గ్రావిటీ పరీక్ష. ఏ పరీక్ష? స్పెసిఫిక్ గ్రావిటీ పరీక్ష. ఒక లెడ్ యాసిడ్ బ్యాటరీ మంచి కండిషన్లో జుమ్ అన్నాం అనుకో, ఆ బ్యాటరీ 2.2 వోల్ట్స్ ఉంటుంది. 2.2 వోల్ట్స్ ఉంటుంది. డిశ్చార్జ్ స్థితిలో దాని వోల్టేజ్ ఎంత ఉంటుంది? 1.8V ఉంటుంది. బాగా వినాలి, ఇక్కడ ఎంత ఉంటుంది? 1.8V. ఇందులో క్వశ్చన్ ఎట్లా పడుతుందో చూడండి. దీని తర్వాత బిట్లు రాపిస్తాను, తర్వాత చూద్దాం. నెంబర్ 1,
బ్యాటరీ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ 1.28. బ్యాటరీ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ ఏంటిది 1.28. మనకు జ్వరం వస్తే థర్మామీటర్ పెడితే నీకు ఎంత జ్వరం ఉన్నది సార్ అంటే ఓ నాకు ఇంత ఉన్నదని చెప్తాం కదా. ఆ బ్యాటరీకి కూడా స్పెసిఫిక్ గ్రావిటీ టెస్ట్ చేయడానికి మనం ఉపయోగించేదాన్ని హైడ్రోమీటర్ అంటారు. దీని గురించి నేను లాస్ట్కి చెప్తాను. క్యాడ్మియం టెస్ట్, హైడ్రోమీటర్ టెస్ట్ ఉంటాయి మనకు. హెచ్ఆర్డిటి టెస్ట్, హై రేట్ డిశ్చార్జ్ టెస్టర్ అని ఉంటాయి. అవి లాస్ట్కు దాని గురించి డిస్కస్ చేద్దాం. పరీక్షలు మనం కదా దాగాన పోతే రక్త పరీక్ష, మూత్ర పరీక్ష, గుండె పరీక్ష అన్నట్టుగా వీటికి కొన్ని పరీక్షలు చేసి లాస్ట్కి వదిలేద్దాం. అసలు దీనిలో ఎంత ఉంది ఇక్కడ 1.28. 1.28 కనుక ఉంటే దీని స్థితి ఏంటండి అంటే మంచి ఛార్జింగ్ స్థితిలో ఉంది అన్నట్టు. గుడ్ కండిషన్. కండిషన్ ఏందన్నట్టు గుడ్, ఫుల్ ఛార్జ్డ్. అంటే ఏందన్నట్టు పాకిస్తాన్కి మరియు ఇండియాకి మధ్యలో ఒక బార్డర్ ఉంటుంది, ఎల్ఓసి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం. ఇది నాకు తెలిసి మనకి కనిపించేది, ఎవరి హద్దులో వాళ్ళు ఉండడానికి నిర్ణయించుకునేది. మనకి ఇక్కడ కూడా ఏముంటుంది, ఇక్కడ 1.28 అనేది డెడ్ లైన్. 1.28 కన్నా తగ్గితే డిశ్చార్జ్, 1.28 కన్నా పెరిగితే ఫుల్ ఛార్జ్. ఈ బ్యాటరీ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ 1.18 ఉంటే ఈ 2 ఎగిరిపోయింది, ఇక్కడ ఏమొచ్చింది 1 వచ్చింది. 1.18 ఉంటే ఫుల్లీ డిశ్చార్జ్. ఏ ఛార్జ్? ఫుల్లీ డిశ్చార్జ్. ఈ బ్యాటరీ అనేది 1.24 కనుక ఉంటే ఎంత, ఇప్పుడు 1.24 కనుక ఉంటే ఇది 75% ఛార్జ్. ఏ ఛార్జ్? 75% ఛార్జ్. ఈ దీనికి మధ్యలో కనుక ఉంటే అది ఏంటన్నట్టు 25% ఛార్జ్. మీకు ఏం చెప్పినా అంటే ఎలక్ట్రోలైట్ అనేది బ్యాటరీ యొక్క దేని డిసైడ్ చేస్తుంది? ఛార్జింగ్ స్థితిని నిర్ణయిస్తుంది. 1.28 కన్నా ఎక్కువగా ఉంటే గుడ్ కండిషన్, ఓకే. నెక్స్ట్ 1.28 కన్నా తక్కువగా ఉంటే మెల్లమెల్లగా డిశ్చార్జ్ స్థితిలో పడిపోతున్నట్టు లెక్క. ఇక్కడ 1.24 కనుక ఉంటే 75% ఛార్జింగ్లో ఉన్నట్టు లెక్క. 1.18లో ఉంటే అది ఫుల్లీ. మరి ఎవరు చెప్పిలా పరీక్ష? హైడ్రోమీటర్ టెస్ట్. ఏ టెస్ట్ అది? హైడ్రోమీటర్ టెస్ట్ అనేది చెప్పడం జరిగింది. ఇదే బ్యాటరీకి సంబంధించింది, లెడ్ యాసిడ్ బ్యాటరీస్కి సంబంధించినటువంటి పరీక్ష. బ్యాటరీలో మరి ఒక అంశం ఏంటి, మరి ఒక అంశం ఏంటో చూద్దాం. వినండి. PbO2 ఏంటిది ఇక్కడ? PbO2 అంటే ఏంటి చెప్పండి? PbO2 4H+, 2 ఎలక్ట్రాన్స్. ఏంటండి? 2 ఎలక్ట్రాన్స్ అండ్ SO4-2తో చర్యలో పాల్గొంటే నీకేమొచ్చింది? PbSO4 ప్లస్ H2O ప్లస్ H2O అనే మాలిక్యూల్స్ ఏర్పడతాయి. రెండో విషయం చూడండి ఇక్కడ. ఇంకోటి ఏంటిది? PB యానోడా క్యాథోడా? క్యాథోడ్. PB ప్లస్, అంతే కదా, PB ప్లస్ SO4-2తో చర్యలో పాల్గొంటే నీకేమొస్తుంది ఇక్కడ? PbSO4. అంటే ఓవరాల్ రియాక్షన్ ఏంటిది? PbO2 PbO ప్లస్ H2SO4 to gives 2PbSO4, ఓకే, SO4. దాంతో పాటుగా 2 కాబట్టి 4H+, 1 2 3, రైట్. 4H+ అండ్ ఆక్సిజన్స్ వస్తాయి. అంటే నీకు ఇక్కడ నీకు ఏమొస్తుంది? 2H2+ అనేది రావడం, హైడ్రోజన్ వచ్చింది, ఆక్సిజన్ వచ్చింది చర్య ఫలితంగా. ఎప్పుడైతే PbO2 PbO ఈ రెండూ కలిసి PB సల్ఫైడ్గా మారుతాయో ఈ స్థితిని మనం ఏమంటామంటే ఛార్జింగ్ స్టేజ్ అంటాం. ఏమంటాం దీన్ని? ఛార్జింగ్ స్టేజ్. ఇలా బ్యాటరీని ఛార్జింగ్ చేసి ఇంటికి తాళం పెట్టి 10-15 రోజులు 2-3 నెలలు తీర్థయాత్రలోకి పోయేస్తే ఆ బ్యాటరీ మొరాయిస్తుంది వచ్చాక. ఎందుకంటే లెడ్ అనేది PbSO4గా మారినప్పుడు ఆ చర్యని సల్ఫనేషన్ అంటారు. ఏమంటారు? సల్ఫనేషన్. అంటే సల్ఫనేషన్ చర్యలో సల్ఫైడ్గా అది మారిపోయింది దాని రూపంలోకి. అలా మారినటువంటి ఈ రూపం వల్ల
ఆ బ్యాటరీ ఏమవుతుందండి, దాని యొక్క స్థితి అనేది అలానే ఉండడం వల్ల ఓవర్ డిశ్చార్జ్కు గురి అవుతుంది. అలా ఓవర్ డిశ్చార్జ్కు గురి అయినప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించడానికి చేసే ఛార్జింగ్ ఏమంటారు, ట్రికిల్ ఛార్జింగ్ అంటారు. ఏమంటారండి, ట్రికిల్ ఛార్జింగ్ అంటారు. ఈ ట్రికిల్ ఛార్జింగ్ గురించి, ఫాస్ట్ ఛార్జింగ్ గురించి, ప్లగ్ ఛార్జింగ్ గురించి, బూస్ట్ ఛార్జింగ్ గురించి, సూపర్ ఛార్జింగ్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది PbSO4 ఇలా కొద్ది రోజులు ఉండడం వల్ల అంటే ఇప్పుడు ఇది కథం. ఇప్పుడు మనకు కదా వస్తువుల మీద దుమ్ము పట్టినట్టుగా ఆ ఎలక్ట్రోడ్స్ మీద మనకేమొస్తుంది, ఈ PB సల్ఫైడ్ ఏర్పడ్డప్పుడు దాని యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది, తగ్గుతుంది. అలా తగ్గినప్పుడు కొన్ని సందర్భాల్లో అది పనిచేయనప్పుడు ఆ బ్యాటరీ ఏమవుతుంది, డెడ్ స్థితిలోకి. మనం కొన్ని ఆటోలు చూడండి, పొద్దున్న చలికాలం నెడుతూ ఉంటారు, వాళ్ళు వెనక తొయ్యిరా తొయ్యి అన్నట్టుగా తోసుకుంటూ పోతూ ఉంటారు. ఇలా ఈ విధంగా PbO2 PB సల్ఫైడ్గా మారడం జరుగుతుంది. ఇది వైట్ కలర్లోకి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ చర్యను మనం ఏమంటాం, లెడ్ సల్ఫైడ్ యొక్క చర్యలుగా మనం పిలుస్తూ ఉంటాం. ఇది లెడ్ యాసిడ్ బ్యాటరీస్ గురించి వివరణ. మీకు ఏమేమి ఇచ్చాను అంటే ఏది యానోడు, ఏది క్యాథోడు, అంతే కదా, ఏది యానోడు, ఏది క్యాథోడు, ఆ ఎలక్ట్రోడ్స్ ఎలా ఉంటాయి, ఛార్జ్ ఎలా ఉంటుంది, రంగులు ఎలా ఉంటాయి, పాజిటివ్ ప్లేట్ ఏంటి, నెగిటివ్ ప్లేట్ ఏంటి, ఎలక్ట్రోలైట్ ఏంటి అనే విషయాల గురించి చూస్తాం. మెయిన్గా ఎలక్ట్రోడ్స్ అనేవి దేనిపై ఆధారపడి ఉంటే డిఫరెన్స్ బిట్వీన్ ఆఫ్ స్పేస్ అండ్ సైజ్ పై ఆధారపడి ఉండవు. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన కాన్సెప్ట్. ఎలక్ట్రోడ్ స్వభావం మారినా, యానోడ్ మారినా, క్యాథోడ్ మారినా, ఎలక్ట్రోలైట్ మారినా ఆ యొక్క బ్యాటరీ యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంటుంది, మారుతూ ఉంటుంది. దాన్ని డిసైడ్ చేసుకోవడానికి మనం ఇంకోటి ఏం చేసాం, స్పెసిఫిక్ గ్రావిటీ. 1.28 కన్నా ఎక్కువగా ఉంటే మంచి కండిషన్లో ఉందంటాం. 1.28 కన్నా తక్కువగా ఉంటే చాలా తక్కువ కండిషన్లో ఉందని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. 1.18 కనుక ఉంటే అది ఫుల్లీ డిశ్చార్జ్ స్థితిలో ఉంటుంది. ఏంటయ్యా వీళ్ళ వాల్యూస్ ఏంటి, స్పెసిఫిక్ గ్రావిటీ వాల్యూస్. స్పెసిఫిక్ గ్రావిటీని కొలిచే పరికరం ఏంటిది, హైడ్రోమీటర్. అర్థమైందా? ఇలా మళ్ళీ ఇంటికి వెళ్ళి చదవాల్సింది ఏమీ లేదు. ఉన్నదా వెళ్ళేమన్నా, వచ్చామా చదివామా అంతే. ఇదే కాదు, మన ఫ్యాకల్టీలు అందరూ కూడా ఇక్కడే నేర్పించడానికే మీకు 100% ఎఫిషియెంట్ చూపిస్తారు. ఒక్కసారి ఇంటికి వెళ్ళి కనుక రివిజన్ చేసుకోగలిగితే మనల్ని ఎవడు బీట్ చేయలేడు. 100% నేను రాసిస్తున్నా. మన క్వశ్చన్ పేపర్ కానీ, మన స్టైల్ కానీ, మనం ఇచ్చే మార్క్స్ కానీ ఎవ్వరు బీట్ చేయలేరు. కాన్సెప్ట్ నేర్చుకున్నాడు ఎక్కడైనా బతుకుతాడు. ఉంటాగా మనం డైలాగ్ కొడతాం, అరే వాడు ఎక్కడైనా బతికేస్తారా అంటాం. బాహుబలిలో డైలాగ్ ఉంటుందిగా, వాడు రాజు ఎక్కడైనా రాజేరా అంటాడుగా, ఇట్లా తొంట చేసుకొని వాడు. అవునా కదా, అవునా, రాజు ఎక్కడైనా రాజు. మనం ఎక్కడైనా రాజులా బతకాలంటే మనం ఏం చేయాలి, మన పని మనం చేయాలి. నువ్వు రాజు కావాలన్నా, రాక్షసుడి కావాలన్నా అది నీ చేతిలో ఉంది, లేదా నా చేతిలో ఉందా? నిన్ను రాజులా తయారు చేయడానికి నేను విలువిద్యలు నేర్పిస్తున్నా, కత్తి పెట్టి టక్క టక్క. నువ్వేం చేయాలి, దాన్ని నూరి పొడిచడానికి ప్రయత్నం చేయాలి, యుద్ధం చేయడానికి రెడీగా ఉండాలి. అటువంటి స్థితిలోకి ఇది రావాలి. లేకపోతే ఏమవుతుంది, వేస్టే కదా, ఎంత చెప్పినా వేస్టే కదా. అవునా కదా?